ధర్మం గెలిచింది, సత్యమే జయతే. ఈ రోజున కోర్టు ఏదైతే ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టులో మరి ఏదైతే లిక్కర్కు సంబంధించిన పాలసీ మ్యాటర్ మీద ఒత్తిడి మేరకు కావాలని రాజకీయ కక్షతోని మరి కవితమ్మ మీద కూడా కేసీఆర్ను లొంగదీయాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే కేసీఆర్ కూడా మరి మొత్తం నేషనల్ వైడ్లో మరి అన్ని స్టేట్లు తిరిగి అందరి రైతులకు కానీ మరి కార్మికులకు కానీ ఏ విధంగా తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేసిండో అదేవిధంగా మరి భారతదేశాన్ని కూడా చేద్దామన్న ఉద్దేశంతో బయలుదేరిన తర్వాత ఏదైతే ఇప్పుడు సెంట్రల్లో ఉన్న ప్రభుత్వానికి ఒక వణుకు పుట్టింది. ఆ వణుకుతోనే ఏ రకంగా కానీ వీళ్ళను లొంగ తీసుకోవాలన్న ఉద్దేశంతో అటు ఢిల్లీలో కానీ ఇటు తెలంగాణలో కానీ మరి ఎట్లయితే తెలంగాణలో ఏదైతే గవర్నమెంటు మరి కేసీఆర్ ఉన్నాడు, కానీ ఇక్కడ ఏం చేయలేం కాబట్టి ఢిల్లీలో ఒక లిక్కర్ పాలసీ అంటే అన్ని రాష్ట్రాలలో ఒక పాలసీ ఉంటుంది. అది ప్రభుత్వం తయారు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. ఢిల్లీ గవర్నమెంట్ తయారు చేసిన పాలసీకి మరి ఎక్కడన్నా మిగతా వాళ్ళకు సంబంధం లేదు. అయినా కానీ ఈడీ అనేది మనీ లాండరింగ్ కేసు కింద కేసు బుక్ చేసి 5.5 నెలలు మరి జైల్లో కవితమ్మను ఒక ఆడబిడ్డను మరి జైల్లో పెట్టడము దానికి చాలా అంటే విచారదగ్గ విషయము. మరి దీని మీద సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా 5.5 months నుంచి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆమె అక్కడ పెట్టడం చాలా అన్యాయమని గవాయి గారు కూడా అప్పుడు మరి వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున అన్ని విచారం చేసి ఇది ఒక ఫాల్స్ కేసు కాబట్టి ఈ ఫాల్స్ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, మొత్తం కేసే ఫాల్స్ కాబట్టి ఈ రోజున 23 మంది అందరినీ మరి వాళ్ళది తప్పు లేదు, కేసు లేదు కాబట్టి అన్నట్టు ఈరోజు నిర్దోషులుగా కానీ వాళ్ళు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మరి ఏదైతే ఒక ఆడబిడ్డను ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎదుగుతున్న బెస్ట్ పార్లమెంటేరియన్గా ఫస్ట్ టర్మ్లో తెచ్చుకున్న ఒక ఆడబిడ్డను 5.5 మరి నెలలు జైల్లో పెట్టి ఇలా గోసపూసుకోవడం అనేది ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే కుటుంబం ఉంటుంది కాబట్టి ఎన్నో పార్టీలు ప్రతిపక్షాలు బదనాములు చేస్తాయి కాబట్టి ఈ రకంగా దానికి దేవుడు తప్పకుండా తప్పు చేసిన వారికి రేపు శిక్ష పడుతుంది. ఎవరైతే ఈ కుతంత్రాలు చేసి ఒక ఆడబిడ్డను జైల్లో పెట్టినరో మరి వారికి తప్పకుండా దేవుడు ఒక రోజున కాకపోతే ఒకరోజు తగిన శిక్ష ఇస్తాడు. ఇప్పుడైతే ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. జై తెలంగాణ. మరి ఆ రోజు ఏదైతే చెప్పిందో కడిగిన ముత్యం లాగా నేను బయటకు వస్తానని చెప్పేసి మరి ఈరోజు అదే రకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కడిగిన ముత్యం లాగా మా కవితక్కకు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కవితక్క గారు ఆ చేతులతోని 10 మందికి అన్నం పెట్టేటువంటి చేతులు. మరి ఆమెకు ఎప్పుడు కూడా మరి ఆ నరసింహస్వామి ఆశీస్సులు కానీ ఆ కొండగట్టు అంజన ఆశీస్సులు కానీ మరి తెలంగాణ ప్రజల ఆశీస్సులతోని మరి కవితక్క గారికి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే 2024 మార్చి 15 రోజు మరి అరెస్ట్ చేసి 166 రోజులు మరి అనవసరమైనటువంటి కేసులో ఇరికించి మరి ఒక ఆడదాన్ని కూడా చూడకుండా ఒక మహిళను కూడా చూడకుండా మరి పిల్లలను వదిలిపెట్టేసి చేసి 166 రోజులు జైల్లో ఉంచిన పాపానికి ఈ తెలంగాణ ద్రోహులకు మరి వారికి కవితక్క గారి యొక్క ఉసిరెరిగి వాళ్ళు నాశనం అవుతారని చెప్తా ఉన్నా. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఈరోజు కవితక్క పులిలాగా బయట వస్తుంది, అప్పుడు మీ అంతు చూస్తుంది. ఎందుకంటే ఆ రోజు మరి ఏదైతే తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే రోజు కూడా ఒక ముఖ్య నాయకుడు కనీసం బయటకు వచ్చి మాట్లాడుతా నేను ప్రెస్తోని నేను తప్పు చేయలేదంటే కూడా నువ్వు మాట్లాడద్దు, ఇక్కడ ప్రెస్తో మాట్లాడద్దని చెప్పి అన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు మరి ఈరోజు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు. మరి ఆ రోజు అక్క భయపడకుండా మరి అక్కడ బయట తిహార్ జైలు బయట కూడా ప్రెస్తో చెప్పి బయటకు వచ్చింది. ఈరోజు అట్లనే కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది. కవితక్క గారికి మరి ఫ్యూచర్లో తెలంగాణ కింగ్ అవుతుంది, అది ముమ్మాటికి నిజం. జై జాగృతి, జై తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకంటూ ఒక స్థానాన్ని స్థాపించుకొని తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర ఏర్పాటులోనే కాకుండా దేశం లోపల కూడా తన యొక్క కీర్తి ప్రతిష్టను ఒక తెలంగాణ ఆడబిడ్డగా చేసినటువంటి మా కవితక్క యొక్క ఈరోజు ఢిల్లీ రేస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని చాలా స్వాగతిస్తున్నాం మేము. ఎందుకంటే మా లోపల ఆనందాన్ని మేము
వ్యక్తపరచలేకపోతున్నాం. ఎందుకు అని అంటే తెలంగాణ రాష్ట్ర సాధన లోపల డాటర్ ఆఫ్ ఫైటర్ ఎవరైతే కేసీఆర్ గారు రాష్ట్ర సాధించిన ప్రక్రియ లోపల అక్కగారి యొక్క పాత్ర అజరామం. కాబట్టి నిజంగా ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఒక కుట్రపూరితతో కూడుకున్నటువంటిది, ఆ కుట్రపూరితతో కూడుకున్నటువంటి కవితక్కను అన్యాయంగా అరెస్ట్ చేసి ఆమె ఎలాంటి ఎంత అనంటే ఒక కొందరు మూర్ఖులైతే ఎలాంటి అవాక్కులు చెవాకులు పిలిచినటువంటి ఆ మూర్ఖులకు ఈరోజు చెప్పుతో చెంపదెబ్బగా కుట్టేటువంటి రోజు వచ్చిందని మేము గర్వపడుతున్నాం. మేము ఎందుకు అని అంటే ఆమె తప్పు చేయలేదు, సత్యమేవ జయతే అని చెప్పింది కవితక్క. ఈరోజు అది నిరూపణ జరిగింది. కాబట్టి మేము మరొక్కసారి కూడా మేము వాళ్ళకి ఏమంటున్నామనంటే ఇలాంటి పిచ్చి పిచ్చి అవాకులు చెవాకులు ఇక్కడ నుంచి మానుకోనండి. ఎందుకనంటే కవితక్క అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. తెలంగాణ ఆడబిడ్డ ఒక బతుకమ్మ పండుగను, ఒక బోనాల పండుగను ప్రతి ఒక్కరికి హృదయంలో నింపి ఒక జాగృతి అనేటువంటి సంస్థను స్థాపించినటువంటి ఆమెకు అంత ఇబ్బంది పెట్టడం అనేటువంటిది నిజంగా ప్రకృతి కూడా ఎవరైతే అక్కని ఇబ్బంది పెట్టినట్టు వాళ్ళని క్షమించదని మేము హెచ్చరిస్తున్నాం. మరొక్కసారి కూడా మేము వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాం. అక్క, నీ బాటలో మేము తప్పకుండా మేము నడుస్తాము. ఏదైతే డాటర్ ఆఫ్ ఫైటర్గా నువ్వు ముందుకెళ్ళు, మీ వెంట మేమందరం కూడా ఈ తెలంగాణ జాగృతి ఏదైతే రేపు రూపు దాల్చబోతుందో తప్పకుండా మేము ఈ యొక్క గడ్డ నుండి మేము కోరుకుంటున్నాం. నువ్వు ముఖ్యమంత్రి అవుతావని కూడా మేము సౌరయ్యబెడుతున్నాం. తప్పకుండా అవుతాం. జై తెలంగాణ. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నాయకులలో కవితక్క అగ్రశ్రేణిలో ఉంటారు. అదేవిధంగా కవితక్క రాష్ట్ర నాయకులనే కాకుండా దేశ రాజకీయాలను శాసిస్తున్న స్థాయిలో ఉంది. కాబట్టి మోదీ డైరెక్షన్లో కవితక్క మీద లేనిపోని లిక్కర్ స్కామ్ అంటగట్టి ఒక స్కామ్కు తెరదించాడు. ఒక ఆడబిడ్డపై ఒక లిక్కర్ స్కామ్ అంటగట్టడం అనేది వాడి దౌర్భాగ్యానికి నిదర్శనం. అరవింద్ కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కవితక్క మీద లిక్కర్ స్కామ్ రుద్ది జైలు పాలు చేసి లబ్ధి పొందాలని చూసారు. అయినా ఎక్కువ రోజులు పట్టలేదు. రానున్న రోజుల్లో తెలంగాణకు దిక్సూచిగా మారి తెలంగాణ రాజకీయ శాసించే శక్తిగా ఎదుగుపోతుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. కవితక్క కాబోయే సీఎంగా చూడాలని ప్రతి ఒక్క తెలంగాణ వాదులు కోరుకుంటున్నారు. జై తెలంగాణ. ఈరోజు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారు. ఆ ధర్మమే గెలిచింది, అధర్మం ఓడిపోయింది. ఎందుకంటే అక్క మీద అక్రమ కేసులు పెట్టి అక్కను అన్యాయంగా జైలుకు పంపించడం జరిగింది. వాళ్లకు గుణపాఠం అక్క ఖచ్చితంగా చెప్తుంది. న్యాయం అనేది ఖచ్చితంగా ఉంది. అక్క ఖచ్చితంగా ఈ తెలంగాణలో జాగృతి అనేది పెద్ద స్థాయిలో ఉంది. అక్క సీఎం కావాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు జాగృతి మహిళలను ఘనంగా సంబరాలు చేసుకుంటున్నాము. జై తెలంగాణ, జై కవితక్క. అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవితక్క గారికి ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అక్క, సత్యమే జయంతి అన్నట్టు అదే విధంగా మీరు ముత్యం లాగా బయటకు వచ్చారక్క. అంతేకాకుండా మీ మోచేతి నీళ్లు తాగుతూ మీ వెంటే ఉంటూ దుర్మార్గులు మీతో ఎంతో ఘోరంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకు గుణపాఠం చెప్పాలని బుద్ధి వచ్చేటట్టు ఇంకోసారి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళని మన తీసుకోకూడదు. మన జాగృతి పరంగా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. అదే అక్క. జై తెలంగాణ, జై జాగృతి.